నిత్యం వివాదాల్లో నలిగే పాలకుర్తి కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి అక్కడ మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో సొంత గ్రామ ప్రజలే ఆమెకు షాక్ ఇచ్చారు. తన సొంత గ్రామం చెర్లపాలెంలో తాను మద్దతు తెలిపిన అభ్యర్థి ఓటమి చవిచూశాడు. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తన అనుచరుడు కిరణ్ పై 80 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి తిరుపతి రెడ్డి విజయం సాధించారు. సొంత పెద్దమ్మైన ఝాన్సీ రెడ్డితో సవాల్ విసిరి మరీ ఎన్నికల్లోకి రెబెల్ అభ్యర్థిగా రంగంలోకి దిగాడు తిరుపతి రెడ్డి. ఝాన్సీ రెడ్డికి షాక్ ఇస్తూ అక్కడ సర్పంచ్ గా నిలబడ్డాడు. దీంతో ఝాన్సీ రెడ్డికి ఇప్పుడు సొంత గ్రామంలో పరాభవం తప్పలేదు. రైట్, మా ప్రతినిధి వేణు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వేణు, చాలా చోట్ల మనం చూసాము ఇతర పార్టీలతో పోటీ కంటే కూడా సొంత కాంగ్రెస్ అంటే సొంత పార్టీ రెబల్ అభ్యర్థులే గెలుపొందుతున్నారు. ఇక్కడ సొంత గ్రామ ప్రజలు ఝాన్సీ రెడ్డికి ఒక షాక్ ఇచ్చారని చెప్పాలి. ఒకసారి ఓవరాల్ గా వరంగల్ జిల్లా అనాలిసిస్ చెప్పండి ముందుగా. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల కాంగ్రెస్ కొంత వెనుకబడిందని చెప్పొచ్చు. మొదటి విడత లోపల టీఆర్ఎస్ పార్టీగా బలపరిచిన అభ్యర్థులు 26% మంది అభ్యర్థులు గెలుచుకుంటే రెండో విడతలో 32% పెరిగాయి. అంటే దాదాపు 6% స్థానాలు రెండో విడత లోపల బీఆర్ఎస్ కైవసం చేసుకుని ఇందులో ప్రధానంగా భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా జనగామ జిల్లా లోపల బీఆర్ఎస్ అభ్యర్థులు ఈసారి భారీ స్థాయి లోపల గెలుపొందడం జరిగింది. అందులో ప్రధానంగా బీజేపీ మొదటి విడతలో సత్తా చాటిన బీజేపీ రెండో విడత లోపల పూర్తిగా 9 స్థానాలకే పరిమితమైంది. అయితే ఈ రెండో విడతకు సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థులు 41 మంది గెలుపొందడము ప్రస్తుతం ఆసక్తికరమైన అంశం. ఇందులో కాంగ్రెస్ రెబల్స్, బీఆర్ఎస్ రెబల్స్, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలుపొందిన పరిస్థితి. ఇక ప్రధానంగా పాలకుర్తి నియోజకవర్గం కొత్త పాలకుర్తి నియోజకవర్గం లోపల తొర్రూరు, అదేవిధంగా పెద్దవరంగ 2 మండలాల్లోని 52 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరిగింది. అందులో ప్రధానంగా తొర్రూరు అనేది అక్కడ ఎమ్మెల్యేకు సొంత మండలము, వాళ్ళ టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డికి సొంత మండలం. వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్ 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల 69.42% ఓట్ షేర్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఈ ఓట్ షేర్ 47.39కే పరిమితమైంది. అంటే దాదాపుగా వీళ్ళకి 30% ఓట్ షేర్ కంప్లీట్ గా డౌన్ ఫాల్ అయింది. ఆ ఓట్ షేర్ అంతా కూడా రెబల్ అభ్యర్థులకు మళ్ళింది, మరోవైపు బీఆర్ఎస్ వైపు మళ్ళింది. అంటే తొర్రూరు మండలానికి సంబంధించినటువంటి ప్రస్తుతం సర్పంచ్ ఫలితాల లోపల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 9 స్థానాల్లో గెలుపొందగా రెబల్ అభ్యర్థులు 7 స్థానాల్లో గెలుపొందారు. ఝాన్సీ రెడ్డి నిలిపినటువంటి అభ్యర్థులు 14 స్థానాల్లో గెలుపొందగా ఒకరు ఏకగ్రీవం కావడం జరిగింది. ఈ ఫలితాలను చూస్తే ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గం లోపల పూర్తిగా కాంగ్రెస్ డౌన్ ఫాల్ అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా ఝాన్సీ రెడ్డి అభ్యర్థులకు, అదేవిధంగా అక్కడ ఉన్న అసమ్మతి నేతల అభ్యర్థులకు మధ్యనే హోరాహోరీ పోరు జరిగింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినటువంటి 14 స్థానాలు కూడా 300 నుంచి 450 ఉంటున్నటువంటి చిన్న చిన్న గ్రామ పంచాయతీలు. సో అక్కడ మాత్రమే ఝాన్సీ రెడ్డి బలపరిచిన అభ్యర్థుల ప్రభావం అయితే చూపిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ ఫలితాలు పాలకుర్తి ఎమ్మెల్యేకు, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీ ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డికి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం నియోజకవర్గం లోపల పెద్దవంగర, కొడకండ్ల మండలాలకు సంబంధించి మూడో విడతలో పోలింగ్ జరగబోతోంది. ఇక అక్కడ దాదాపు 22 మంది రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఒక చర్చ అయితే ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. గత 2 ఏళ్ల నుంచి తమ సొంత నిధులతో ఖర్చులు చేస్తాము, నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఈ ఝాన్సీ రెడ్డి కానీ, స్థానిక ఎమ్మెల్యే యశస్వి రెడ్డి కానీ ₹1 నిధులు కూడా ఖర్చు చేయలేదు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు తప్ప ఏవి అక్కడ అందించలేదు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటూ కూడా ప్రజలకు ఇవ్వకపోవడం, వాటి కోసం వచ్చినటువంటి ఇందులో లేని పేదలను సైతం వాళ్ళకి పోలీసులు బెదిరింపులు. అయితే వేణు, ఈ 2 ఎన్నికల తర్వాత జిల్లా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటన్నిటి మీద దృష్టి పెట్టే అవకాశం ఎంతవరకు ఉంది? దాదాపు గత 1 ఇయర్ నుంచే పాలకుర్తి నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అక్కడ ఝాన్సీ రెడ్డి వైఖరితో విసిరిపోయినటువంటి నేతలంతా కూడా ఒక్కొక్కరిగా దూరం అవుతూ ఉన్నారు. తన కొడుకు వరుసైనటువంటి తిరుపతి రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేత కోసం పనిచేశాడు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్నటువంటి ప్యాక్స్ డైరెక్టర్ హరిప్రసాద్ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సీఎం అప్పటి టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన జాయిన్ కావడం జరిగింది. ఆయన దాదాపు అసెంబ్లీ ఎన్నికల ముందు 23 మంది సర్పంచ్లను ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశారు. అంటే 23 గ్రామాలంటే దాదాపుగా 45,000 ఓట్లను తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లించిన పరిస్థితి. నరేందర్ రెడ్డి
కీలక నేత తొర్రూరుకు సంబంధించి. సో వీళ్ళంతా కూడా ఝాన్సీ రెడ్డి వైపు ఉన్నారు. అప్పుడు వీళ్ళంతా ఆమె గెలుపు కోసం కష్టపడ్డారు. జస్టిన్ రెడ్డిని భారీ మేరతో గెలిపించారు. 1,26,000 పైగా ఓట్లు, అక్కడ అసలు 30,000 ఓట్లు దాటుతాయి అనుకున్నటువంటి క్రమంలో వీళ్ళ కష్టంతో ఆడ దాదాపు 1,20,000 ఓట్లు పడ్డాయి. దాదాపు ఆమె సుమారు 50,000 ఓట్ల మెజార్టీతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై గెలుపొందిస్తే, అయితే అప్పటి నుంచి కూడా పరిస్థితులన్నీ తారుమారవుతున్నాయి. ఝాన్సీ రెడ్డి తన కోడలు గెలిచిన తర్వాత అంతా తానే అంటూ వ్యవహరించడము, పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరినీ పక్కన పెట్టడం, ఇదంతా కూడా జిల్లా అధ్యక్షులకు అదేవిధంగా గాంధీ భవన్కి వెళ్లి రాష్ట్ర పార్టీ అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తిరుపతి రెడ్డి అధ్యక్షతన అసమ్మతి వర్గం అంతా ఒకటైంది. ప్రస్తుతము రెబల్ అభ్యర్థులుగా భావిస్తున్న ఈ అభ్యర్థులు ఇప్పుడు మేమే అసలైన కాంగ్రెస్, సీఎం రేవంత్ సైన్యం అంటున్నారు. ఇక ఝాన్సీ రెడ్డి అసలు కాంగ్రెస్ రెబల్ అంటూ కూడా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇక దీనిపై ఝాన్సీ రెడ్డి ఏ విధంగా స్పందిస్తుంది, అధిష్టానం ఇక్కడ జరుగుతున్న వ్యవహారం చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వేణు.